ఉందా లేదా? చాలా రోజులుగా ప్రభాస్ అభిమానులను బాగా వేధిస్తున్న ప్రశ్న ఇది. నాగశ్విన్ని ఇదే అడిగితే చాలా తెలివిగా తప్పించుకున్నారు. ఇప్పుడు సినిమా విడుదలైపోయింది, సస్పెన్స్ కి తెరపడింది. మరి కల్కి సినిమాకి సీక్వెల్ ఉందా అంటే పార్ట్ 2 ఎప్పుడు? లేదంటే నాగశ్విన్ ఇంకేదైనా ప్లాన్ చేస్తున్నారా? కేవలం తెలుగులోనే కాదు, ఇండియన్ వైడ్ గా ఇప్పుడు కల్కి మానియా నడుస్తోంది. 600 కోట్లతో అశ్విని దత్ నిర్మించిన ఈ చిత్రం విడుదలైంది. నాగశ్విన్ ఇమాజినేషన్ కు అంతా ఫిదా అయిపోతున్నారిప్పుడు. కేవలం 2 సినిమాల అనుభవంతో ఏకంగా మహాభారతాన్ని కళ్ల ముందు చూపించేశారు ఈ దర్శకుడు. ఇంత పెద్ద కథను ఒకే పార్ట్లో చెప్పడం కష్టమే. భారతాన్ని చెప్పాలంటే కనీసం 10 భాగాలు కావాలంటూ అప్పట్లో రాజమౌళి లాంటి దర్శకుడే చెప్పాడు. అందుకే నాగశ్విన్ కూడా కల్కికి పార్ట్ 2 అనౌన్స్ చేయలేదు. ఏకంగా సినిమాటిక్ యూనివర్స్ ప్రకటించారు. అంటే కల్కిలో ఉండే పాత్రలతో సినిమాలు వస్తూనే ఉంటాయన్నమాట. అది కృష్ణుడు కావచ్చు, కర్ణుడు కావచ్చు, అర్జునుడే అవ్వచ్చు. కల్కి పార్ట్ 2 ఉంటుందని ముందు నుంచి ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఇంత పెద్ద కథను కేవలం 2-3 భాగాల్లో చెప్పలేమని నాగశ్విన్ కూడా ఫీల్ అయ్యారో ఏమో మరి. అందుకే కల్కి కోసం భారీగా ప్లాన్ చేస్తున్నారు ఈ కుర్ర దర్శకుడు. అందుకే కల్కిలో చాలా వరకు ప్రశ్నలను అలాగే వదిలేశారు నాగశ్విన్. వాటికి ఆన్సర్స్ తన యూనివర్స్ లో చెప్పబోతున్నారు. కల్కి 2898 ఏడీకే 600 కోట్ల బడ్జెట్ పెట్టించారు నాగశ్విన్. అలాంటి దానికి యూనివర్స్ అంటే 1000 కోట్ల బడ్జెట్ కావాలి. కానీ ఆయన విజన్ చూసిన తర్వాత నిర్మాతలకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతున్నాయనడంలో డౌట్ లేదు. మొత్తానికి ప్రశాంత్ వర్మ, ప్రశాంత్ నీల్, లోకేష్ కనకరాజులతో పాటు ఇప్పుడు నాగశ్విన్ యూనివర్స్ రెడీ అవుతోంది. మీరు మారిపోయారు సార్, మీరు మారిపోయారు అంటూ టెంపర్ సినిమాలో ఎన్టీఆర్ని చూసి పోసాని అంటారు కదా. ఇప్పుడు మహేష్ బాబుని చూసి ఫ్యాన్స్ ఇదే అనేలా ఉన్నారు. ఎందుకంటే రాజమౌళి సినిమా కమిట్ అయ్యాక ఫ్యూచర్ ప్లానింగ్స్ అన్నీ మార్చుకుంటున్నారు మహేష్. మరోవైపు మహేష్తో సినిమా కమిట్ అయ్యాక రాజమౌళి కూడా మారిపోతున్నారు. గుంటూరు కారం తరువాత పూర్తిగా రాజమౌళి సినిమాతో బిజీ అయిపోయారు మహేష్ బాబు. ఇంకా పూజా కార్యక్రమాలు కూడా కాలేదు. కానీ అప్పుడే దీనికోసం చాలా టైం ఇచ్చేశారు సూపర్ స్టార్. గుంటూరు కారం తర్వాత చిన్న వెకేషన్ కి వెళ్ళొచ్చిన సూపర్ స్టార్ తర్వాత రాజమౌళి సినిమాపై ఫోకస్ పెట్టారు. జక్కన సినిమాతో తన మార్కెట్ పెరుగుతుందని ముందుగానే డిసైడ్ అయిపోయారు మహేష్. రాజమౌళి సినిమా తర్వాత పాన్ ఇండియన్ మార్కెట్ కు రూట్ క్లియర్ అవుతుందనే విషయం హీరోలందరికీ తెలుసు. మహేష్ కూడా ఇదే చెప్పారు. ఇకపై రీజనల్ సినిమాలు చేస్తానో లేదో, మళ్లీ మాస్ డాన్స్లు చేసే ఛాన్స్ వస్తుందో రాదో అని గుంటూరు కారంలో ఫ్యాన్స్ కి ట్రిబ్యూట్ ఇచ్చానని చెప్పుకొచ్చారు సూపర్ స్టార్. దీన్ని బట్టే మహేష్ ఫ్యూచర్ ప్లాన్స్ అర్థమవుతున్నాయి. రాజమౌళి సినిమా కోసం ఖచ్చితంగా 3 ఏళ్లైతే రాసివ్వాల్సిందే. ఎంత వేగంగా సినిమాని పూర్తి చేసినా కూడా 2027లోనే ఇది వస్తుందని అభిమానులతో పాటు అంతా ఫిక్స్ అయిపోయారు కూడా. మరోవైపు మహేష్ సైతం ప్రిపేర్ అయిపోయారు. ఇదిలా ఉంటే SSMB 29 స్క్రిప్ట్ లో రాజమౌళి కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు. SSMB 29 ప్రీ ప్రొడక్షన్ ఇప్పటికే మొదలైంది. ఇదొక అడ్వెంచరస్ థ్రిల్లర్ అని, ఇందులో హీరో ప్రపంచ యాత్రికుడని మేకర్స్ ఖరారు చేశారు. మరోవైపు ఈ సినిమా తర్వాత రీజనల్ సినిమాలకు దూరంగా ఉండే ఆలోచన చేస్తున్నారు మహేష్. 2024 సెకండ్ హాఫ్ లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. మహేష్ తప్ప మరే కాస్టింగ్ ఇందులో ఫైనల్ కాలేదు. దుల్కర్ సల్మాన్ కి సొంత ఇండస్ట్రీ అంటే ఇష్టం లేదా? మలయాళం నుండి బయటకి రావాలని చూస్తున్నారా? అదేంటి అంత మాట అనేశారు అనుకుంటున్నారు కదా. ఊరికే అనడానికి మాకేమైనా సరదానా చెప్పండి. ఆయన చేస్తున్న పనులు అలానే ఉన్నాయి. మరి అసలు దుల్కర్ సల్మాన్ ప్లానింగ్ ఏంటి? అసలు కంటే కొసరు ముద్దు అంటుంటారు పెద్దలు. ఇప్పుడు దుల్కర్ సల్మాన్ చూస్తుంటే అదే అనిపిస్తోంది. సొంత ఇండస్ట్రీని వదిలేసి పక్క ఇండస్ట్రీలపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు ఈ హీరో. కెరీర్ మొదట్లో వరుసగా మలయాళంలోనే నటించిన ఈయన కొన్నేళ్లుగా తెలుగు ఇండస్ట్రీపై స్పెషల్ ఫోకస్ చేశారు. మహానటి, సీతారామంతో ఇప్పటికే దుల్కర్ తెలుగు హీరో అయిపోయాడు. మహానటిలో జెమినీ గణేశన్ పాత్రకి ప్రాణం పోసిన దుల్కర్ దానికి ముందు ఓకే బంగారంతో తెలుగు వాళ్లకి చేరువయ్యారు. సీతారామంతో దుల్కర్ మార్కెట్ అమాంతం పెరిగింది. దాంతో కరోనా తర్వాత ఎక్కువగా తెలుగుపైనే ఫోకస్ చేశారు. ఈ క్రమంలో ప్రస్తుతం వెంకీ అట్లూరి డైరెక్షన్లో లక్కీ భాస్కర్లో హీరోగా నటిస్తూనే మరో 2 సినిమాల్లో కీలక పాత్రలకి ఓకే చెప్పారు. ప్రభాస్ కల్కిలో అతిథి పాత్రలో నటించారు దుల్కర్. అలాగే తేజ సజ్జా, కార్తిక్ ఘటంనేని కాంబోలో వస్తున్న మిరాయ్లో దుల్కర్ సపోర్టింగ్ రోల్ చేస్తున్నారని తెలుస్తోంది. హిందీలోనూ వెబ్ సిరీస్లతో పాటుగా సినిమాలకి కూడా ఓకే చెప్తున్నారు ఈ హీరో. మొత్తానికి అన్ని భాషల్లో నటిస్తూ అసలు సిసలైన పాన్ ఇండియన్ స్టార్ బిరుదు కోసం చూస్తున్నారు దుల్కర్ సల్మాన్. తెలుగు ఇండస్ట్రీ పూజా హెగ్డేని పూర్తిగా మరిచిపోయిందా? కొత్త అవకాశాలు ఇవ్వడం లేదా? పైగా చేతిలో ఉన్న అవకాశాలు లాగేసుకుంటున్నారు. ఈ భామ గోల్డెన్ టైం క్లైమాక్స్ కి చేరుకున్నట్లేనా? ఏడాదిగా ఈమెకి ఛాన్సులు రాకపోవడానికి కారణం ఏంటి? పూజా కూడా రియాలిటీ అర్థం చేసుకుని టాలీవుడ్ కాకుండా బాలీవుడ్ పై ఫోకస్ చేస్తున్నారా?
అసలు ఏం జరుగుతోంది ఈ బ్యూటీ కెరీర్ విషయంలో? పాటలో చెప్పినట్లు కెరీర్ కూడా ఎప్పుడూ అలాగే ఉంటే బాగుంటుంది. కానీ అలా ఉండడానికి అది సినిమా కాదు కదా. ఎంత పెద్ద హీరోయిన్ కెరియర్ కైనా ఏదో ఒక టైంలో ఎక్స్పైరీ డేట్ తప్పదు. తాజాగా పూజ విషయంలో ఇదే జరుగుతుంది. టాప్ హీరోలందరితోనూ జోడీ కట్టిన ఈ బ్యూటీ ఇప్పుడు ఛాన్స్ల కోసం చూస్తున్నారు. ప్రస్తుతం ఫోటోషూట్స్ తో అలా కాలం గడిపేస్తున్నారు ఈ బ్యూటీ. టాప్ లీగ్ లోకి ఎంట్రీ ఇచ్చాక మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్, బన్నీ అంటూ అంతా స్టార్స్ తోనే జోడీ కట్టారు పూజ. వాళ్ల నుంచి అవకాశాలు మొండికేయడంతో నెక్స్ట్ లిస్ట్ లో ఉన్న రవితేజ, నితిన్, సాయి తేజ్ లాంటి హీరోల నుంచి పిలుపు వస్తుందని ఆశగా చూస్తున్నారు. కానీ ఇప్పటి వరకు అక్కడి నుంచైతే అలాంటి ఆఫర్స్ ఏం రాలేదు. గుంటూరు కారం మిస్ అయ్యాక పూజ చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. బాలీవుడ్ లో షాహిద్ కపూర్ తో కోయ్ షక్ సినిమాతో పాటుగా అహాన్ శెట్టితో కూడా ఒక సినిమాలో నటిస్తున్నారు పూజా హెగ్డే. ప్రస్తుతం ఈమె ఫోకస్ అంతా బాలీవుడ్ పైనే ఉంది. అందుకే తెలుగు నుంచి ఆఫర్స్ వస్తే హ్యాపీ, రాకపోతే ఇంకా హ్యాపీ అన్నట్లుగా ఉన్నారు ఈ బ్యూటీ. ఖాళీ దొరికితే ఎంచక్క ఫోటోషూట్స్ చేసుకుంటున్నారు. చాలా కాలం వెయిటింగ్ తర్వాత ఈ మధ్య నాగ చైతన్య సినిమాలో అవకాశం దక్కింది. విరూపాక్ష ఫేమ్ కార్తిక్ దండు ఈ సినిమాకి డైరెక్టర్. త్వరలోనే షూటింగ్ కూడా మొదలు కాబోతోంది. గతంలో ఈ ఇద్దరు ఓక్లేలా కోసం మూవీలో కలిసి నటించారు. దాదాపు 10 ఏళ్ల తర్వాత చైతూ, పూజ జోడీ కడుతున్నారు. మరి ఈ సినిమా పూజకు ఏ మేరకు హెల్ప్ అవుతుందో చూడాలి. సో చూసారు కదా, ఇది ఇవాల్టి సైన్మా 2.0. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ ఫిల్మ్ డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. జరుసోయో.